జై శ్రీకృష్ణ. శ్రీ గురుభ్యో నమః. ఓం కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః. ఓం శ్రీమద్భగవద్గీత ధ్యాన శ్లోకములు. ప్రపన్న పారిజాతాయ స్తోత్రవైత్రైకపాణయే జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృతం దుహే నమః. శరణాగతులకు కల్పతరువు వంటివాడు. ఒక చేతి యందు మునికోలను పట్టుకుని మరి ఒక చేతితో జ్ఞానముద్రను ప్రసాదించువాడు, గీతామృతును పితికినవాడు. శ్రీకృష్ణదేవునికి ప్రణామములు. ఏ తరువు ఆ ఫలాలనే ఇస్తుంది. తరువు అంటే చెట్టు, కానీ కల్పతరువు కోరికలన్నీ ఇస్తుంది. స్వర్గంలోని కల్పతరువు కోరికలను తీరుస్తుంది. గోవింద కల్పతరువు కోరికలే లేకుండా చేస్తుంది. అటువంటి గోవిందుడు భక్తుల పాలిట కల్పవృక్షము, భక్త పారిజాతము. ఆ మహాత్మును సమీపించిన వారందరూ సద్గతిని పొంది తరించారు. పరమాత్మ స్మరణము మరణాన్ని నివారిస్తుంది, అజ్ఞానాన్ని నిర్మూలిస్తుంది, అశుభాన్ని అంతం చేస్తుంది. నిరుపేదైన కుచేలను ఆదుకున్నాడు. త్రివిక్రయైన కుంచెను కనికరించాడు. దారుణమైన పరిస్థితి నుండి ద్రౌపదిని రక్షించాడు. అమాయకులైన గోపికలను ఉద్ధరించాడు. సుధాముని అనుగ్రహించాడు. అక్రూరునికి యమునా నదీ జలాల్లో దర్శనమిచ్చాడు. ఆవులకు ఆనందాన్ని, కోతులకు కరుణని చూపాడు. గుర్రములను కరస్పరిశతో హాయిని ప్రసాదించాడు. అన్నం పెట్టిన విప్ర స్త్రీలను అమృతాన్ని ప్రసాదించాడు. ఆశ్రయించిన వారందరినీ ఆనంద స్వరూపులయ్యారు, అమృత స్వరూపులయ్యారు. ధర్మాచరణను నేర్పి వానరులను కూడా నరులను చేసేందుకు రామావతారం వస్తే, జ్ఞాన ప్రేమను పంచి నరుల్ని నారాయణులుగా మార్చేందుకు కృష్ణావతారం వచ్చింది. అందుకే మునికోలుతో చిన్ముద్రతో శ్రీకృష్ణుడు చిద్విలాసంగా దర్శనమిస్తాడు. శ్రీకృష్ణుడు బోధించిన యోగాలు రెండే. ఒకటి జ్ఞానయోగము, రెండవది కర్మయోగము. చిన్ముద్ర ద్వారా జ్ఞానయోగ వైభవమును, మునికోల ద్వారా కర్మయోగ వైశిష్టతను ప్రదర్శించి చూపాడు. రెండిటిని ఆచరించి చూపాడు. కర్మల్లో ఉన్న జ్ఞానాన్ని జారవిడుచుకోకూడదు అనే సందేశాన్ని అందించాడు. జ్ఞానంతో శోభించే వారికి కర్మ ఎన్నడూ బంధం కాదని ప్రదర్శన ద్వారా చెప్పకనే భగవానుడు చెప్తున్నాడు. జ్ఞానం గలవాడే జ్ఞానాన్ని ప్రసాదించగలడు. చిన్ముద్రాకారుడే గీతామృత పితికి ఆశ్రితులకు వితరణ చేశాడు. చిన్ముద్ర ఎలా ఉంటుందో పాలు పితికే వారి వ్రేళ్ళు కూడా పితికేటప్పుడు అలాగే ఉంటాయి. శ్రీకృష్ణుడు జ్ఞాన క్షీరాన్ని ఎలా పితికాడో తర్వాతి శ్లోకంలో చూద్దామా. సర్వే జనాః సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.